ఎవడినైతే చిన్న చూపు చూస్తారో వాడే కింగ్ అవుతాడు. ఇదైతే నిజం. ఎందుకంటే 100% ఇలాంటి సందర్భాలు చరిత్రలో జరిగినాయి. ఇక్కడ చూసినట్టయితే రష్యా నుండి క్రూడ్ ఆయిల్ తీసుకోవద్దు అని చెప్పేసి భారతదేశాన్ని గట్టి ఒత్తిడి చేసింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. కానీ మనం ఏం చేసినాం, కొన్ని రోజులు రష్యా నుండి చాలా తక్కువ రేటుకు క్రూడ్ ఆయిల్ వస్తుందని మనం తీసుకున్నాం. వాడు బాగా లొల్లి చేసిండు, ట్రంప్ గారు లొల్లి చేసి నా మాట విను మోడీ, లేకపోతే నీకు సుంకాల మీద సుంకాలు ఎత్తా అంటే సరే ఈ పిచ్చడితో మనకి ఎందుకురా అని చెప్పేసి నరేంద్ర మోడీ ఈ ట్రంప్ గారి దగ్గర ఒక డీల్ చేసుకొని అమెరికా నుండి క్రూడ్ ఆయిల్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది అప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీలలో 2 దేశాలకు యుద్ధాలు అవుతున్నాయి, అదే అవుతున్నాయి. ఈ సందర్భంలో మనకు క్రూడ్ ఆయిల్ ఈ ఇరాన్ దేశం నుండి ఉన్న జలసంధి ఒకటి ఉంటుంది, హర్మోజ్ జలసంధి, అక్కడ నుండి షిప్పులు రావాలి. ఆడ జలసంధిని మూసేసింది ఇరాన్. దీని కారణంగా అన్ని దేశాలకు, ప్రపంచంలో ఉన్న యూరప్ దేశాలు అన్నిటికీ కూడా క్రూడ్ ఆయిల్ అందక చాలా ఇబ్బందులు పడితే ట్రంప్ దెబ్బకి దిగచ్చి క్రూడ్ ఆయిల్ రష్యా నుండి కొనుక్కొని రాబాయి అని చెప్పేసి కడికొచ్చింది లొల్లి. ఇప్పుడు అందరూ కూడా రష్యా నుండి చాలా తక్కువ రేటు క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నారు, అందరూ సంబరపడుతున్నారు.